ఈరోజు మా గార్డెన్ లో కొన్ని పండ్లు కూరగాయలు కోసుకున్నాము. వాటిని చూపిస్తాను, ఏమేమి కోసుకున్నాం అనేది చూపిస్తాము. అలాగే చూశారు కదా, రజనీగంధం మొక్క, డబల్ పెటల్ లిల్లీ. అంటే మామూలు లిల్లీ మనం చూస్తాం కదా, అది సింగిల్ పెటల్ ఉంటది, కానీ ఇది ముద్దది. చూశారు కదా ఎంత లావుగా ఉందో ఫ్లవర్. డబల్ పెటల్ లిల్లీ అంటారు, రజనీగంధం ఫ్లవర్ అని కూడా అంటారు. సేమ్ లిల్లీ చెట్లాగానే ఉంటుంది, దానిలాగానే హైట్ అలా కాడ పెరుగుతుంది, కానీ పెటల్స్ మాత్రం గుర్తుగా ముద్దలాగా వస్తుంది అనమాట. ఇది గార్డెన్ గ్రూప్ లో నాకు ఒకరు ఇచ్చారు దీన్ని. చూసారు కదా ఎంత మంచిగా ఉందో, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. మనం ఒక చిన్న దుంప పెట్టుకుంటే చాలు, మంచిగా పెరుగుతుంది. ఇంకా అవి పోవన్నమాట, ఎక్కువ మనకు ప్రొపగేట్ చేసుకోవచ్చు. మంచి సువాసన వస్తుంది. ఇది మామూలుగా లిల్లీస్ ఎలా మంచి స్మెల్ వస్తాయో అలాగే వస్తుంది. చూసారు కదా, ఈ కుండీలో పెట్టాము. వేరే కుండీలో కూడా ఉంది, ఇంకొక చిన్న కుండీలో కూడా పెట్టాము. ఇవి చూసారు కదా, అడవి రేగి పండ్లు, యాపిల్ బేర్ ఫ్రూట్స్. ఇవి కూడా చాలా కోసేసాం మేము. అంటే అప్పుడప్పుడు పైకి వచ్చినప్పుడు కోసుకు తినేస్తూ ఉంటాము. ఏదో లాస్ట్ లో కొన్ని మిగిలిని అవి కోసేటప్పుడు మాత్రమే చూపిస్తున్నాం. ఫస్ట్ లో వచ్చినాయి అన్ని చూపించలేదు, వీడియో తీయలేదు. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. కొద్దిగా దూరంగా ఉన్నాయే కోసేస్తున్నాము. ఒక 2 years క్రితం అయితే చాలా బాగా వచ్చినాయి, చాలా లావుగా వచ్చినాయి. మనకి బయట మార్కెట్ లో ఎంత బాగా పెద్దగా ఉన్నాయో అంత పెద్దగా వచ్చినాయి అన్నమాట. ఇంకా దీనిలో బలం పోతుంది అనుకుంటా, కొద్దిగా సైజు తగ్గింది. వాటర్ యాపిల్, సారీ యాపిల్ బేర్, అడవి రేగి పండ్లు. ఇది ఒక బ్లూ టబ్ ఉంది కదా కనిపిస్తుంది పక్కన, నిలువు టబ్బు చిన్నది, ఆ బ్లూ టబ్ లో పెట్టాము. అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కొన్ని కోసుకున్నాము. ఇవి చూసారు కదా మల్బరీ ఫ్రూట్స్. ఇవి కొన్ని ఉన్నాయి, ఇక వాటిని అలా వదిలేసాము. కొన్ని ఉన్నాయి కదా అని. అదే ఆ ప్లాస్టిక్ బకెట్ లో పెట్టాం. పెరుగు బకెట్ ఉంటుంది కదా, దానిలో పెట్టాము ఆ మల్బరీది. అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇది పొడవు చిక్కుడు అనమాట, కడుపు చిక్కుడు కాదు. కడుపు చిక్కుడు అయితే చిన్నగా ఉంటుంది, విత్తనాలు ఎక్కువ ఉంటాయి, స్కిన్ తక్కువ ఉంటుంది, కానీ ఇది పొడవుగా ఉంటుంది. మనకి చిక్కుడులోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఈ మధ్యన కూరగాయలు ఎక్కువ ఏమి రావడం లేదు, అంటే మేము కూడా ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు, అందువల్ల ఎక్కువ ఏం పెట్టలేదు అన్నమాట. ఇదంతా వీడియో తీస్తూ మా పాపే పోసుకుంటుంది.
మొత్తం మొక్కలన్నీ ఎండిపోయి. ఇక్కడ చూశారు కదా, ఇది ఫ్యాషన్ ఫ్రూట్. అక్కడ పిచ్చుక పక్షులు గూడు పెట్టుకుంటే దానిలో పడిపోయింది రాలి. తర్వాత తీసాము. ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయి. ఇక్కడ క్లాత్ కట్టాము, ఇవి కోతులు అవి వస్తాయి అని. కోతులు వస్తే క్లాత్ తీసేసైనా తింటాయి, కానీ ఇంకా ఇవి ఉన్నప్పుడు రాలేదు ఈ మధ్యన. అందువల్ల 2 కాయలు మిగిలినాయి అనమాట. లేకపోతే ఆ క్లాత్ పీకేసైనా తినేస్తాయి. సగం అంటే సగం పక్కన పెడతాయి. అలాగే ఇక్కడ ములక్కాయ ఉంది. ఇంతకుముందు కూడా ఒక 4-5 ములక్కాయలు కోసాం కదా, ఇంకొకటి రెడీ అయిందనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి పెందలు, 2-3. అది కూడా బకెట్లోనే పెట్టాం, ములక్కాయ మొక్క కూడా. అలాగే ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి కొన్ని. చూడండి ఎంత బాగున్నాయో. కిందనే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా. ఇవి కూడా ఉంచేవి కాదు, కోతులు వచ్చితే. ఇవి కొన్ని మిగిలినాయి అనమాట. ఈ మధ్యన కొన్ని రావటం లేదు, ఒక 1 వీక్ నుండి. ఇది కొద్దిగా పచ్చిగా ఉన్నా సరే కోసేస్తున్నాం, ఎందుకంటే అవి వస్తే మొత్తం తీసేస్తాయి. చూసారు కదా ఈరోజు వచ్చిన కూరగాయలు. అలాగే ఫ్రూట్స్, గ్రేప్స్ చూడండి ఎంత బాగున్నాయో. మన ఇంటి దగ్గర మనం మొక్క పెట్టుకుని పండించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగున్నాయో గ్రేప్స్. హెల్త్ కూడా చాలా మంచిది కదా బ్లాక్ గ్రేప్స్. మామూలు వైట్ వాటికంటే కూడా, గ్రీన్ కలర్ వాటికంటే కూడా ఇవి హెల్త్ కి చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందంటారు, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా. మేము నర్సరీలో ఏదో ఒకటి అని తెచ్చాము, కానీ ఇది బ్లాక్ అయిందనమాట మాకు. అంటే కలర్ ఏమి చెప్పలేదు వాళ్ళు, గ్రీన్ బ్లాక్ అనేది. కానీ ఇక కాయలు వచ్చిన తర్వాత మాత్రం బ్లాక్ గ్రేప్స్ వచ్చింది. చూడండి గ్రేప్స్ ఎప్పుడు వస్తూనే ఉంటున్నాయి, కొద్ది కొద్దిగా. చూసారు కదా ఈరోజు మా గార్డెన్ లో వచ్చిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి ఉంది, అది అక్కడే ఉంచేసాం, మర్చిపోయాము, తీయలేదు. నాకు చూపించాం కదా, అది కూడా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం కొద్దిగా కొన్ని టబ్బులన్నా కూరగాయలు ఆకుకూరలు అలా పెట్టుకుంటే మనకి ఇలా మన చేత్తో మనం పండించుకోవచ్చు. అలాగే చుక్క కూర కూడా ఉంది, అది కూడా మర్చిపోయాం కోయడం, ఆ తర్వాత కోసుకుంటున్నాము. చూసారు కదా మా గార్డెన్ లో వచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇంకా ఆకుకూరలు, ఇలాంటివన్నీ మీరు మేమేమి పండిస్తున్నాం అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.